ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు కూడా బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, పూర్తిగా నీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అతిపెద్ద కోరికని తీర్చబోతున్నానమ్మా. నీ తండ్రి ఉన్నారు అని నమ్మితే ఇప్పుడే ఈ క్షణమేది విను, వదులుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, అసలు ఆ అతిపెద్ద కోరిక ఏంటో, బాబాగారి మాటలు వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో, ఇలా అన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, పూర్తిగా నీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక కోరికను నేను తీర్చబోతున్నానమ్మా. నీకోసంగా నీకు ఆనందాన్నిచ్చే అద్భుతమైన వార్త తెచ్చాను. కొట్టిపారేయకుండా విను. నువ్వు ఆశపడింది నీకు అందించి నీ ఆనందాన్ని రెట్టింపు చేసే ఒక మాట చెబుతాను. అంతకన్నా ముందు నీకు ఒక రహస్యం చెబుతాను, విను. నీ జీవితంలో ఉన్న అన్ని విషయాలు నేను సరిచేస్తాను. అప్పటి వరకు కాస్త ఓపిగ్గా, అలానే నీ జీవితం మీద పట్టు ఉంచి జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న 1కి 10 సార్లు ఆలోచించమని నిర్ణయం తీసుకోమ్మా. అలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల అందులో ఉన్న సమస్యల నుంచి నువ్వు తప్పించుకోగలవు. లేదంటే ఎన్నో ఇబ్బందులతో నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఎప్పుడైనా సరే ఒకే విషయం గురించి ఆలోచించినప్పుడు, ఆ విషయం గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించు. అప్పుడే సరైన ఆలోచన వస్తుంది. నువ్వు దేనికి కూడా బెంగ పెట్టుకోవద్దమ్మా. నీ సమస్యల నుంచి తెలివిగా బయటపడు. ఆ తెలివి అనేది నీ సొంతం. ఆలోచించు, నీకు అర్థమవుతుంది. సమస్య ఉన్నప్పుడు దానికి పరిష్కారం ఉంటుంది కదా. ఆ పరిష్కారానికి తగ్గ మంచి నిర్ణయాన్ని నువ్వే తెలుసుకో. నేను నీతో పాటే ఉన్నానన్న ధైర్యాన్ని నువ్వు పెంచుకోమ్మా. నీకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఇక నువ్వు ఎవ్వరి దగ్గర ఓడిపోవు. నాపై నమ్మకంతో ఉన్న నీకు ఎలాంటి ఆపద రాకుండా నీ బాబా ఆశీర్వదిస్తున్నారు. ఇక నీ కోరికలు తీర్చాలంటే అందుకు చాలా పనులు చేయాలి కదా. అవి చేయటం వల్లనే నాకు కాస్త ఆలస్యం అవుతుంది. అందుకే నా మీద కోపడకుండా కాస్త ఓపిగ్గా ఉండు. ఇక నీ కోరికలు తీర్చడానికి నేను నీ దగ్గరికి వచ్చాను. నీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది. నా బాబా నాకు మంచే చేస్తారని నువ్వు నమ్ము తల్లి. బిడ్డా, ఆశపడ్డంలో తప్పు లేదు, కానీ ఆ ఆశ అనేది దురాశ కాకుండా చూసుకో. అది చాలా ప్రమాదకరం. ఆశపడిన దానికోసం నువ్వు పోరాటం చేసి మరి గెలుచుకోవాలి. అంతేకాని ఎదుటివారి దగ్గర ఉన్నది నీ దగ్గర లేదని కృంగిపోవద్దు. అలానే వారి దగ్గర లేదని ఈర్ష్య పెంచుకోవద్దు. అర్థమవుతుంది కదా? నువ్వు ఏ విషయం గురించి అయినా సరే ప్రయత్నం చేయమ్మా. అందులో ఫలితం వచ్చేలా నేను చేస్తాను. నీ విజయాన్ని నువ్వు చేరుకునేలా ఆ ప్రయత్నమే నీకు సాయం చేస్తుంది. ఏదైనా సరే నువ్వు కోరుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించి కోరుకో. అది సరైనదా కాదా అని సరిచూసుకో. ఏదైనా పర్వాలేదు, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నువ్వు సమర్థవంతంగా ఉన్నావా లేదా అని ఆలోచించు. నీ బాబా ఒకటి కావాలి అంటే దానికోసం నువ్వు ఏది చెప్తే అది చేయాలి కదా. నా కోరిక నెరవేరుస్తారు అని నన్ను కోరినప్పుడు తప్పకుండా తీరుతుంది. నువ్వు ప్రయత్నం చేయి తల్లి. ప్రయత్నంలో లోపం లేకుండా చూసుకో. ఆ లక్ష్యం కోసం పోరాడినప్పుడు విజయం నీకు సిద్ధిస్తాను. నేను నీకు ఆంక్షలు పెట్టనమ్మా. ఏ కోరికైనా సరే కోరుకో. దానికి తగ్గ శ్రమ మాత్రం నువ్వు చేయాల్సిందే. బిడ్డా, అన్నీ సరిగ్గా ఉంటేనే నేను తప్పకుండా నీ కోరిక తీరుస్తాను. అవునమ్మా, నా పరిపూర్ణ ఆశీర్వాదం కూడా నీకు తోడుంటుంది. నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు ఏదైనా సాధించగలిగిన నమ్మకం నీకుంది కదా. ఎవ్వరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా న్యాయంగా ఉంటూ న్యాయమైన కోరికలు కోరితే ఎవరైనా ఎందుకు నెరవేర్చరు చెప్పు? ఖచ్చితంగా నీకు కాలం సపోర్ట్ చేస్తుంది.
నీకైనది నీకు రాసిపెట్టి ఉంటే ఆలస్యమైన నీకు దక్కుతుంది. నీది కానప్పుడు ఆశపడ్డంలో అర్థం లేదమ్మా. ఎంత కోరినా అది రాలేదు అంటే నీది కాదు అని నిర్ణయించుకో. ప్రతి దానికి కూడా, ప్రతి విషయంలో కూడా, ప్రతి సందర్భంలో ధైర్యంగా ఉండు. నువ్వు చేసే మంచే నీకు భగవంతుడు మంచి చేస్తాడు. చెడుని తలవకు. ఎందుకంటే ఆ చెడు తలుపులే నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి పొరపాటున కూడా చెడు అనేది తలవచ్చుకు తల్లి. ఎప్పుడూ కూడా మంచి గురించే ఆలోచిస్తూ ఉండు. నీ జీవితం ఆనందంగా ఉంటుంది అని దృఢంగా నమ్ము. ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ సాయి ఉన్నంత వరకు నీకు ఎలాంటి చెడు జరగనివ్వను. అలానే ఏదైనా సరే నువ్వు కోరింది జరిపించే బాధ్యత నేను తీసుకుంటాను. నీ భవిష్యత్తును 100% బంగారుమయం చేస్తాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆనందంగా జీవించు. ఒకవేళ నువ్వు అన్యాయంగా ఉంటే అది నరకాన్నే చూపుతుంది. కాబట్టి అందరి మంచి కోరుకో. మంచిని మాత్రమే తలు. నీకు కూడా మంచే జరుగుతుంది. మంచి పనులు చేయి తల్లి. ఒకవేళ మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇతరులకి మాత్రం చెడు తలపెట్టకు. నీ ఆలోచనలో కూడా చెడు అనేది రావద్దమ్మా. సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎవ్వరికి అపకారం మాత్రం చేయకూడదు. జరిగిన దాన్ని ఎవ్వరూ మార్చలేరు కదా. కాబట్టి జరిగిపోయిన దాని గురించి తలుచుకొని బాధపడకు. జరిగిపోయిన దాన్ని నీకు నచ్చినట్లుగా మార్చలేము, కానీ జరగబోయేదాన్ని నీకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు. నీ ఆలోచనలు బట్టే జీవితం ఉంటుంది అని గుర్తుపెట్టుకో తల్లి. న్యాయంగా ఉంటే గెలుపు నీ సొంతమవుతుంది. మంచిగా జీవించేందుకు నువ్వు ప్రయత్నించు. ఎప్పుడూ మంచినే ఆలోచిస్తూ ఉన్న నీకు, మంచినే తలస్తూ ఉన్న నీకు జీవితం మంచిగా ఉంటుంది. నీ కుటుంబం, నీ సంతానం, నీ బంధువులు, అలానే నీ యొక్క ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఆనందంతో రెట్టింపయ్యేలా నేను చేస్తాను కదా. నువ్వు చేసే మంచి అనే చిన్నదైనా పెద్దదైనా సరే నీకు ఎంతో పుణ్యాన్ని తెస్తుంది. అది నీ పాప కర్మల నుంచి విముక్తిని చేసేందుకు ఉపయోగపడుతుంది తల్లి. ఆఖరిగా ఒక్కటి, నువ్వు ఎప్పుడూ కూడా ఎవరైనా సరే నీకు సాయం చేసినా వారిని మర్చిపోవద్దమ్మా. అలానే నువ్వు చేసే సాయాన్ని లెక్క పెట్టుకోవద్దు. నేను ఇది చేశాను, అది చేశాను అని ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సాయం చేసి అలా చెప్పుకుంటే ఆ పుణ్యం నీకు దక్కదు. అంటే నీ సాయి మాటలోని అంతరార్థం నీకు అర్థమవుతుందా? గ్రహించడానికి ప్రయత్నించు, తెలుస్తుంది. ఆనందంగా ఉండు. నీ జీవితం నీ సాయి తండ్రికి నచ్చినట్లు, నీకు నచ్చినట్లు చేస్తాను. నీ చిరకాల కోరిక ఒకటి అలానే ఉంది కదా, అది నెరవేరుస్తాను. నీ జీవితాన్ని బంగారుమయం చేసి నేను నీ పనులనన్నీ ఆరంభించేశానమ్మా. నువ్వు ఎన్నో కష్టాలను చూసి చూసి అలసిపోయావు కదా. ఏ మాటలు నీకు చెప్పినా సంతృప్తి లేదు కదా. అది నీకు తప్పుగానే అర్థమవుతుంది. ఇంకా నా జీవితంలో మెరుగుపడేదే, మార్పే రాలేదే అని. నీ జీవితంలో జరిగిన సంఘటనలు అలాంటివి. అతి త్వరలో మార్పు వస్తుంది. నీకే తెలుస్తుంది నీ జీవితం ఎంత గొప్పగా మారుతుందో. ఎలాంటి ఆందోళన అనేది ఇక పెట్టుకోకుండా సంతోషంగా ఉండు. నీ బాబా ఉన్నంత వరకు నీకు ఏ లోటు రానివ్వను. హాయిగా ఉండమ్మా. మరి నా కోరిక ఎప్పుడు తీరుతుంది అన్న ప్రశ్న మొదలైందా? నీ పాపకర్మలు ఇప్పటికే తొలగిపోయాయి. ఇక నీకు ఆనందంతో శుభవార్త చేరే సమయం వచ్చేసింది సల్లి. ఈ సందేశం నువ్వు విన్నావు కదా. ఇక నువ్వు ఆశ్చర్యపడేలా ఆ శుభవార్త దక్కుతుంది. నీ జీవితం మారుతుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరోలా ఉంటుంది. ఎలాంటి ఆందోళన అనేది నువ్వు పెట్టుకోవద్దమ్మా. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో నిరభ్యంతరంగా చెయ్యి. నీ మనసుకు నచ్చితే చాలు. నీ మనసుకు న్యాయం అనిపించింది ఏదైనా చెయ్యి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారని ఆగిపోవద్దు. నీ జీవితం ఒక ఎత్తు అయితే ఇక మరొక ఎత్తు. నేను ఎప్పటికీ కూడా నిన్ను కష్టాల్లో కూలిపోనివ్వను. నీ కష్టాల నుంచి గట్టెక్కించి నీ భవిష్యత్తును గొప్పగా ప్రసాదించబోతున్నాను. ఇప్పటి వరకు నీ మనసులో ఉన్న ఎలాంటి బాధనైనా తొలగించే మాటలు చెప్పినా నీ కష్టం అన్నిటినీ కూడా నీ మనసు వరకు చేరనివ్వలేదు. ఇక ఇప్పుడు తృప్తి పడమ్మా. ఇప్పటికీ నీకు నమ్మకం వచ్చింది కదా. నా బాబా నాకు
నా కోసమే ఇది పంపారు అని నువ్వు అనుకుంటున్నావు కదా. అన్నిటినీ పక్కన పెట్టు. రాబోయే ఆనందమైన కాలం కోసం ఎదురు చూడు. నిశ్చింతగా ఉండు. ఏ కష్టం వచ్చినా కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే మనపక్వాన్ని పొందుకో. నీ మనసుని నియంత్రణ చేసుకో. ఆందోళనలన్నీ కూడా వదిలేసి చూసుకుందాంలే, నా బాబా ఉన్నారు అన్న నమ్మకాన్ని నువ్వు పెంచుకో తల్లి. అప్పుడే ఏదైనా నువ్వు సాధించగలవు. అలా కాకుండా ఏం జరిగిపోతుందో అన్న భయాన్ని నువ్వు మనసులో పెట్టుకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళవు. ఏదైనా సరే నువ్వు సాధించాలన్నా కూడా ముందు నీలో ఆత్మస్థైర్యం ఉండాలి. ఆ తర్వాతే నీకు అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకో, ఒక పనిని ఆరంభించకుండా ఏమవుతుందో ఏమవుతుందో అంటే ఇక నీ జీవితం ముందుకి ఎలా వెళ్తుంది చెప్పు. అలానే జీవితంలో మార్పు ఎలా వస్తుంది. అలా కాకుండా భయాన్ని పక్కన పెట్టు. ఏ భయం కూడా దగ్గరకు రానివ్వకుండా చూసుకో. నీ సాయి ఆశీస్సులు నీకు ఉన్నంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరమ్మా. అలానే ఏ దుష్టశక్తి కూడా నీ దగ్గరకు రాలేదు. నీ జీవితం అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు చేసే పనులు అన్నీ విజయాలుగా ఉంటాయి. నీ వ్యాపారంలో ఉద్యోగంలో అంతా కూడా మెరుగుపడి నువ్వు కోరుకున్నటువంటి మంచి స్థాయికి వెళ్ళబోతున్నావు. అలానే నువ్వు కన్న కళ్ళన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఎలాంటి సందేహం వద్దు తల్లి. ఇక నీ జీవితంలో చిరకాల కోరిక అనేది నెరవేరబోతుంది. అతి త్వరలో శుభవార్త వినబోతున్నావు. నిశ్చింతగా ఉండు. అంతా మంచే జరుగుతుంది. నీ సాయి తండ్రి ఆశీర్వాదం నీకు ఉన్నంత వరకు ఇక నీకు దిగులెందుకు తల్లి. హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.